దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 10. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. 115 కీర్తన 1 దేవుడు దానియేలు తన స్నేహితుల విశ్వాసమును గనపరిచి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మమును దానియేలుకు బయలుపరచెను. దానియేలు గ్రంథం 2 వెంటనే దానియేలు రాజు యొద్దకు వెళ్ళి ఆ కళ దాని భావము చెప్పి ఉండవచ్చును. అయితే దానియేలు అట్లు త్వరపడలేదు. ప్రభువును స్తుతించి కొనియాడి ఆయనకు కృతజ్ఞతలను చెల్లించెను. ప్రార్థనలో దీనిని చూడగలం. దానియేలు గ్రంథం 2 మనం అనేక మార్లు ఇక్కడ పొరబడుచున్నాం. ప్రభు మనకి ఏదైనాను బయలుపరిచినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మర్చిపోయేదం. దానియేలు తన ప్రార్థనలో పలికిన మాటలను గమనించుము. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నీవు తెలియజేసితివి. 23 అట్లు వారు కలిసి ప్రార్థించుట ద్వారానే ఆ కళ దాని భావము వెల్లడయ్యనని అతడు గుర్తెరిగెను. దేవుని జ్ఞానము వివేకము ద్వారానే తనకు ప్రత్యక్షత కలిగినని పదే పదే తలపోసెను. తనకు ఎట్టి ఘనతను ఆరోపించుకొనలేదు. రాజు సముఖములో సహా దానియేలు ఘనతను కోరలేదు. ఇతర మనుష్యుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని స్పష్టముగా చెప్పెను. 30 రాజు, నేను చూచిన కలను దాని భావము తెలియచెప్పుట నీకు శక్యమా అని దానియేలును అడగగా అతడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. 26-29 నీవు జయించువాడవుగా ఉండగోరునుచో దేవుని మహిమను ఎన్నటికీ దొంగిలవద్దు. అపోస్తలుడైన పౌలు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపయే అని చెప్పాను. దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలిగినని అనేక మార్లు పలికెను. ఏ బోధకుడైనను ఉపదేశకుడైనను దైవజనుడైనను తనను తానే హెచ్చించుకునను లేక ఏ వ్యక్తినైనను హెచ్చించినను అందులో ఏదో తప్పిదం కలదని మనం తెలుసుకొని జాగ్రత్త పడవలను. నీవు జయించు వాడవుగా ఉండవలనచో నీవు ఎప్పుడు దాగి ఉండి ఇట్లు చెప్పవలను, నేను కాదు కేవలము ప్రభువే చేసెను. ప్రైజ్ ద లార్డ్.